హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జొన్నలతో క్రిస్పీ అయిన టేస్టీగా దోశ రెసిపీని చూపించబోతున్నానండి. జొన్నల ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో కొలెస్ట్రాల్ని కరిగించడానికి, వెయిట్ లాస్ అవడానికి జొన్నలు చాలా వరకు మనకి ఉపయోగపడతాయి కదా. ఎంత హెల్తీయో తెలుసా జొన్నలు అనేవి. ఈ జొన్నలతో నేను క్రిస్పీ అయిన టేస్టీగా దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఏం చక్కగా మనము ఇంట్లోనే ఇలా హెల్తీగా దోశలను ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో నేను దానికోసం ముందుగా నేను ఒక కప్ అంతా జొన్నలు తీసుకున్నానండి. ఆ తర్వాత నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్ అంతా పెసరపప్పును కూడా వేసుకుంటున్నాను. అదే కప్పుతో దోశ రైస్ను వేసుకుంటున్నానండి. ఒక కప్ అంతా దోశ రైస్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత వీటిని చక్కగా ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకి పప్పు అంతా నానిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్మూత్గా చక్కగా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. మీకు చూపిస్తున్నాను కదా, ఈ మాత్రంగా ఉంటే బ్యాటర్ సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఒక ప్యాన్లో ఒక 2 డ్రాప్స్ అంట ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కసారి స్ప్రెడ్ చేసుకొని చక్కగా దోశని ఇలా వేసేసుకుంటున్నానండి. జొన్నలతో మనకు దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో ప్రతిరోజు మనము ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిదండి. సో రోజంతా నీరసం లేకుండా స్ట్రెంత్గా కూడా ఉంటాము. తర్వాత దోశ అనేది కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను వాటిపైన 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను మరొక పక్క టర్న్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా దోశని నేను రెడీ చేసేసాను కదా. ఇప్పుడు మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో. చాలా బాగా వచ్చింది కదా దోశ అనేది. ఈ దోశలతో మనకి చట్నీతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను కదా. సో ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా. సో ఈ మిల్లెట్స్తో చేసిన దోశ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. తయారు చేయడం చాలా సింపులే కదా. మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.